భారత్ మాతాకి. మిత్రులారా, ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బాగానే ఈ ప్రాంతానికి వస్తే ఈ ధర్మారం మండలం గాని ఎండపల్లి మండలం గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశాన్ని కాపాడదామనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ యొక్క కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు అందరు కలిసి ఈ సభ వేదికని తయారు చేసినటువంటి మిత్రులలో మన గంజమన్న అంజన్న గారు, సురేష్ రెడ్డి గారు, ఇంకా నా తోటి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఒకసారి జై శ్రీరామ్ చెప్తూ ఈరోజు మిత్రులారా మీ అందరికీ, ధర్మపురి ప్రజలకు, ధర్మపురి కార్యకర్తలకు, సమస్త సభి ప్రజలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మీ అందరికీ పాదాభివందనం చేస్తున్న మిత్రులారా. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలి. దేశంలో మనమందరం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి పాలన వల్ల గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని కాపాడుకుంటున్నాం, ధర్మాన్ని కాపాడుకుంటున్నాం, దేశ ప్రజల రక్షణని కాపాడుకుంటున్నాం, దేశానికి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, కానీ ఇక్కడ మాత్రం పెద్దపల్లి పార్లమెంటు గడ్డ ఒక అన్యాయానికి గురవుతున్నది. ఈ అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటుని స్థానికేతరులు, వలసవాది, రాజకీయ దోపిడీదారుడు, సామాజిక దోపిడీదారుడు వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక మూర్ఖుడు మనందరినీ మోసం చేస్తున్నాడు. మనందరినీ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధిగా అడ్డం ఆ తర్వాత సామాజిక న్యాయానికి అడ్డం పడుతున్నాడు. అతడు ఈ సంస్కృతి తెలిసినటువంటి బాపతిగాడు కాదు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక రాజుల కుటుంబ పాలన జరుగుతున్నది. ఈ రాజ కుటుంబ పాలన చేస్తున్నటువంటి ప్రాంతేతరుడు, వలసవాదిని మనం తరిమికొట్టాలి. తరిమికొట్టి ఈ ప్రాంత ప్రజలల్లా మీ బిడ్డగా, మీ సోదరు